గాయ్స్, ఒక వ్యక్తి ఎప్పుడూ కోపంగా ఉండేవాడు. అతని కోపంతో తన కుటుంబాన్ని కూడా బాధ పెడుతుండేవాడు. ఇది గమనించిన తన స్నేహితుడు ఒకరోజు అతనికి దత్తాత్రేయ స్వామివారి నామాన్ని జపించు అని చెప్తాడు. కానీ అతను పట్టించుకోడు. అలానే పట్టించుకోకుండా ఎప్పటిలాగానే చేస్తుంటాడు. మళ్ళీ అది చూసిన తన స్నేహితుడు ఈసారి కోపంతో నువ్వు నిజంగా దత్తాత్రేయ స్వామివారి నామాన్ని జపించు రోజు అని చెప్తాడు. అప్పుడు అతని నమ్మకం లేకపోయినా సరే అలా జపించడం ప్రారంభిస్తాడు. కొద్ది రోజుల్లోనే తన మనసులోని చేంజ్ని అతను గమనిస్తాడు. తరువాత తన కోపమంతా పోయి తన కుటుంబంతో శాంతంగా గడుపుతాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసింది, దత్తస్వామి నామం అనేది ఎటువంటి నమ్మకం లేని వ్యక్తి యొక్క కోపాన్నే పోగొట్టగలిగింది. అదే నిజంగా భక్తితో ఎవరైనా స్వామివారి నామాన్ని జపిస్తే తప్పకుండా కోపం తగ్గి మనసు శాంతంగా మారుతుంది.